మంచిర్యాల జిల్లా గుడిపేట ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దళాలు ముంపు ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ పద్ధతులపై మాక్ డ్రిల్ నిర్వహించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రదర్శనను మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు సత్వర స్పందన కలిగించే విధంగా 44 మంది సభ్యులతో మాక్ డ్రిల్ నిర్వహించారు. నదులు, వాగులు, చెరువులు మునిగిపోతే ఎలా రక్షించాలో కళ్లకు కట్టినట్లు దళాలు చూపించాయి. వరదలో చిక్కుకున్న వారు ఏం చేయాలో కూడా చూపించారు. అనంతరం రక్షణ దళాలతో కలిసి కలెక్టర్, పోలీస్ కమిషనర్ బోటులో వెళ్లి ప్రాజెక్టును మొత్తం తిరిగి వీక్షించారు. వరదల సహాయం కోసం సుమారు 60 లక్షల విలువైన స్పీడ్ బోట్, లైఫ్ జాకెట్లు, ట్రీ కట్టర్స్ ను తెప్పించామన్నారు. రాళ్లవాగు, బతుకమ్మ వాగు, గోదావరి నది, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహించిన ఊహించని పరిణామాలు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని వారన్నారు. గతంలో ఎంతో మందిని ఆపద సమయంలో రక్షించామని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తుగా వరద ముంపు ప్రాంతాలలో ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు పట్టే బృందాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రజలు ఆపద సమయంలో అధికారులను, పోలీస్ సిబ్బందిని సంప్రదించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. आइलैंड बन गया पूरा एक विलेज में, उसने कोऑर्डिनेशन एक रहना करके आज दूर ఇంకా జరుగు గిడే అడుగు అది ఇంకా గదే కదా किस तरह से ये अपना उधर तरफ एक विलेज है, अरे अपना वाटर बंद होता वो भी हो जाता था बाबा वो कल वो नहीं हो रहा उधर जहाँ तक वो खड़ा दिख रहा है सर ड्रोन से रिलोकेट करते हैं वहाँ पे अगर एनडीआरएफ भेजना है షౌటింగ్ ఉండాలని చెప్పండి, షౌటింగ్తో చేయమని చెప్పండి. నార్మల్గా చేస్తాను, షౌటింగ్ ఉండాలి. అలా జంగిల్ ప్యాచ్లో ఉంటుంది డైరెక్ట్. ఈరోజు మంచిర్యాల కలెక్టర్ గారు, తర్వాత మా మంచిర్యాల డీసీపీ అండ్ ఆల్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ 20 మెంబర్స్, తర్వాత మన పోలీస్ ఆఫీసర్స్ ఒక 24 మెంబర్స్, తర్వాత ఇంకా ఇతరులు అందరు కలిసి ఇక్కడ మనకిప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఎక్కువగా హెవీ రెయిన్స్ వస్తే ఈ ముంపు గ్రామాల్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే ఎలా మనం రెస్క్యూ చేయాలి, పీపుల్ని, ప్రజల్ని ఎలా రెస్క్యూ చేయాలి, ఎలా మనం కాపాడాలి అనేది ఒక డెమోస్ ముందుగానే ఒక అప్రమత్తతతో మనం అన్ని ఈరోజు కార్యక్రమాలు పెట్టుకున్నాము. ఎన్డీఆర్ఎఫ్ నుంచి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు ఈ ఎక్విప్మెంట్ వచ్చింది, ఒక బోట్ వచ్చింది, దాని తర్వాత లైఫ్ జాకెట్స్ వచ్చినాయి, ఇవి రెస్క్యూ స్ట్రెచర్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నిటిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలా, ఎవరైనా ఐలాండ్లో మధ్యలో ఉండిపోతే వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, రెస్క్యూ చేయడానికి ఎంతమంది ఏ విధంగా చేయాలి అనేది డెమోస్ ఏర్పాటు చేశారు. బయట అక్కడ ఒక సింగిల్ పర్సన్ కానీ అక్కడ మునిగిపోతూ ఉంటే మన రెస్క్యూ టీమ్ ఎలా ఫస్ట్ పెడలింగ్ చేసుకుంటే, దగ్గరలో అయితే పెడలింగ్ చేసుకుంటూ వెళ్తుంది, దూరంగా అయితే మోటార్ బోట్తో వెళ్ళేసి ఇమీడియట్గా వాళ్ళని కాపాడి దాంట్లోనే సిపిఆర్ చేస్తారు. సిపిఆర్ చేసి మళ్ళీ ఇక్కడ ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ మళ్ళీ మెడికల్ స్ట్రెచర్లో తీసుకొని ఇక్కడ నుంచి అంబులెన్స్ ఉంటుంది, దాని నుంచి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తారు. దాంట్లో భాగంగా ఈరోజు ఒక టీంలో భాగంగా ఒక డెమోస్ ఏర్పాటు చేసి మనము ఇమ్మీడియట్గా క్విక్ రెస్పాన్స్ ఎలా ఉండాలనే దానికి మనం ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఉన్నామన్నమాట. దాంట్లోనే భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది.